ఒక కోటీశ్వరుడు తన కంపెనీ పని మీద ఒక వారం రోజు ఢిల్లీ టూర్ వెళ్ళి ఒక వారం తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే డ్రైవర్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. సార్కు వెల్కమ్ చెప్పాడు. లగేజీ అందుకొని కారులో పెట్టాడు. ఈలోపు కోటీశ్వరుడు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, నేను బయలుదేరి వస్తున్నాను, ఒక 2 అవర్స్లో ఇంట్లో ఉంటాను అని చెప్పాడు. కారు పోతూ ఉంది. ఈలోపు డ్రైవర్కి ఫోన్ వచ్చింది. స్పీకర్ ఆన్లోనే ఉంది. ఇంటి దగ్గర నుంచి వాళ్ళ భార్య, ఏమండి ఎక్కడున్నారు, త్వరగా ఇంటికి రండి, మీకు ఇష్టమని వేడివేడిగా చేపల పులుసు వండి ఉన్నాను, వస్తే కలిసి భోంచేద్దాం అన్నది. వస్తున్నాలే, నువ్వు ఫోన్ పెట్టేసేయి, పక్కన సారు ఉన్నారు అని చెప్పాడు. సారు మెల్లగా నవ్వుకుంటూ ఉన్నాడు. కొద్ది దూరం పోగానే మళ్ళీ ఇంకో ఫోన్. వాళ్ళ కూతురు ఫోన్ చేసి, నాన్న త్వరగా రండి, ఇంటికి ఆకలేస్తుంది, అమ్మ కూడా మీకోసం వేడివేడిగా చేపల పులుసు వండి ఉన్నది అని చెప్పింది. ఓకే అమ్మా, నీకు ఆకలైతే నువ్వు తినేసేలే, నేను వస్తున్నాలే అన్నాడు. లేదు డాడీ, నువ్వు వస్తే కలిసి తిందాం అని చెప్పింది. ఆ కోటీశ్వరుడు మళ్ళీ మనసులోనే నవ్వుకుంటూ ఉన్నాడు. ఇంకొద్ది దూరం పోగానే ఆ డ్రైవర్కి ఇంకో ఫోన్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. నాన్న త్వరగా రారా, నీకోసం నాన్న కూడా వెయిట్ చేస్తున్నారు, కలిసి భోంచేద్దామని. అమ్మాయి కూడా నీకోసం వేడివేడిగా చేపల కూర నీకు ఇష్టమని వండి పెట్టుంది అనింది. వస్తున్నా అమ్మా, వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి, ఈలోపు కోటీశ్వరుడు ఇల్లు రానే వచ్చింది. గబగబా కారులోంచి దిగి లగేజీ అందుకొని ఇంట్లో పెట్టేసి, ఓకే సార్, బాయ్ సార్, నేను వెళ్ళొస్తాను మరి అన్నాడు. ఓకే ఓకే, వెళ్ళేసిరా అమ్మ అని చెప్పాడు. మనసులో నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. కానీ ఇంట్లో ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ భార్య ఏమో టీవీ చూసుకుంటూ ఉంది, వాళ్ళ కూతురు ఫోన్ చూసుకుంటూ ఉంది, వాళ్ళ అమ్మ నాన్న ఇంకో రూమ్లో ఇంకో టీవీ చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళ కూతురు ఫోన్ చూస్తూనే డాడ్ వచ్చారా అని మళ్ళీ ఫోన్లో నిమగ్నం అయిపోయింది. వాళ్ళ భార్య చూసి, ఏమండి ఇప్పుడే వచ్చారా, త్వరగా త్వరగా రెడీ అయ్యి రండి, మనం రెస్టారెంట్కి వెళ్తున్నాం, ఇంట్లో కూడా ఏం చేయలేదండి, బాగా అలసటగా ఉన్నది నాకు అని చెప్పింది. కోటీశ్వరుడు మనసులోనే నవ్వుకొని ఇంకేం చేద్దాం అంటూ వాష్రూమ్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని, దేవుడా నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే డ్రైవర్గా పుట్టించవయ్యా, ఈ కోట్లు నాకు వద్దయ్యా, ప్రేమ లేని డబ్బు ఎందుకయ్యా, అందుకే దయచేసి నన్ను డ్రైవర్గా పుట్టించయ్యా అని కోరుకున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది ఫ్రెండ్స్, ఎంత డబ్బున్నా ఇంట్లో ప్రేమానురాగాలు లేకపోతే ఆ మనిషి ఒంటరే. కానీ డ్రైవర్ దగ్గర కావాల్సినంత డబ్బులు లేకపోయినా కావాల్సినంత ప్రేమ ఆప్యాయతలు ఆ ఇంటి నిండా ఉన్నవి. బాగుంది కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.